రామదాసు సీతమ్మతో చెప్పించిన మాటలు, శ్రీరామచంద్రుడు వినిపించిన విన్నపాలు మొత్తం మీదకే అవి పనిచేశాయి. ఒకరోజు రాత్రి రామలక్ష్మణులిద్దరూ మారువేషం వేసుకున్నారు. అంటే మారువేషం వేసుకున్నా వాళ్ళ కాంతి ఆగుతుందా? మహానుభావుల్లా ఉన్నారు వాళ్ళు. వాళ్ళిద్దరు కూడా తానేష పడుకున్న గదిలోకి వెళ్ళి అప్పుడు మాడలు, శ్రీరామచంద్రుడి మాడలు, మాడంటే ఇంత మమ్మల్ని 4 రూపాయలు అనేవారు ఇదివరకు. మాడ అంటే 4 రూపాయలని. ఆ రకమైన 6 లక్షల రూపాయల బంగారపు మాడలని అతనికి కలలో ఇచ్చినట్టుగా ఇచ్చి, ఇదిగో రామదాసు అప్పు తీరిపోయింది అని చెప్పేసేసి వాళ్ళు అంతర్ధానం అయిపోయారు. సాక్షాత్తు శ్రీరామలక్ష్మణులు ఇద్దరు కూడా వచ్చి ఈ కార్యాన్ని నిర్వహించారని చెప్పేసేసి అది కూడా మనకి సింగరదాసు రచనలోనే కనిపిస్తుంది. అది అర్ధరాత్రి ఎవరో ఇద్దరు వచ్చి ఆ పైకం అంతా చెల్లించి వెళ్ళారట అని చెప్పేసేసి అక్కడ పొద్దున్న సైనికులందరూ చెప్పుకుంటూ ఉంటే తానీషా స్వయంగా తను ఆ నౌకర్లందరినీ వెంటబెట్టుకుని వచ్చి రామదాసు ఉన్న చెరసాల తలుపులు తీసి, తప్పులెన్నబోకు ఇక మీ అప్పు తీరే మాకు. ఏం పొరపాటు చేశాను నేను, పొరపాటు పడ్డాను నేను, ఏమనుకోకమ్మా. రాత్రి ఎవరో వచ్చి నాకు అప్పు తీర్చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అంతర్ధానం అయిపోయాక నేను తిరిగి చూస్తే ఇవన్నీ అచ్చు ఒక్కొక్క రూపాయి లెక్కెడితే 6 లక్షల రూపాయలు ఉన్నాయి అని. తప్పులెన్నబోకు ఇక మీ అప్పు తీరే మాకు, కుప్ప పోసి ధనం అప్పగించియును రెప్పపాటునే చెప్పకపోయి. కుప్పలా పోసేసట వాళ్ళు. రెప్పపాటులో వెళ్ళిపోయారు. కుప్ప ఇంత కుప్ప 6 లక్షల పైకం లెక్కెట్టాలంటే ఎంత టైం పడుతుంది? అంతసేపు వాళ్ళు కూర్చుంటారా? ఇదిగో నీ డబ్బు మా రామదాసుని విడిపించేయి అని చెప్పేసేసి అక్కడ కుప్ప కింద పోసేసేసి రామలక్ష్మణులు ఇద్దరు కూడా అక్కడి నుంచి నిష్క్రమించారట. ఆ సన్నివేశం మనకి చెప్తూ ఉంటేనే అమ్మయ్యా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతసేపు ఈ కీర్తనలన్నీ విన్నాం కదా మనం. ఇటువైపు అందరు తను పడిన ఆనందం చెప్పుకున్నాడు, తన దుఃఖం చెప్పుకున్నాడు, తన బాధ చెప్పుకున్నాడు, అవన్నీ చెప్పుకున్నాక అమ్మయ్యా రామదాసు మనస్సు చల్లబడింది అనుకున్నాడు. చివరికి కూడా తనే సలహా ఇచ్చాడు, నీకేం పెద్ద విషయం కాదు, ఇది వెళ్ళిపోయి తొందరగా తీర్చేయమంటే ఆ మాట అతనికి నచ్చింది రామచంద్రుడికి. సరే స్వయంగా తమ్ముడిని తీసుకుని వెళ్ళి కుప్పలా పోసేసేసి తక్షణమే అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అప్పుడు తానాషా వచ్చి ఇక ఖైదుకి వచ్చి రామదాసు పాదాలకు నమస్కారం చేసి, ఆ మహానుభావులు ఇద్దరు వచ్చారు, నాకు ఈ అప్పంతా తీర్చేశారు, నేను విడిపిస్తున్నా అని చెప్పేసేసి పాపం అతన్ని విడిపించి అతనికి మంచి బట్టలు అవి ఇచ్చి అతని పల్లకీలో కూర్చోబెట్టి అతని పేరున 1652 సంవత్సరంలో మళ్ళీ రాసిన ఫర్మానాన్ని మళ్ళీ రాసి రేకపల్లి, పాల్వంచ, భద్రాచలం జాగీర్లని మూడింటిని, రేకపల్లి, పాల్వంచ, భద్రాచలం ఈ 3 జాగీర్లని కూడా మళ్ళీ రామదాసు పేరు రాసి అతను అనుభవించేటట్లుగా, స్వయంగా అతను అనుభవించేటట్లుగా, దేవుడికి రాయలా, స్వయంగా తను అనుభవించేటట్లుగా అతనికి రాసి ఎంతో గౌరవంతో అతన్ని మళ్ళీ అతని ఇంటికి పంపించాడు. ఈ విధంగా రామదాసు కథ సుఖాంతమైంది. మనకి ఎంతో ఆనందమైంది. సాహిత్యానికి ఎంతో పరిపుష్టినిచ్చింది. అనేక విషయాలు మనకి రామదాసు ప్రభావం తర్వాత కవుల మీద ఎంత ఉంది అంటే చెప్పలేం. రామదాసు ప్రభావం త్యాగరాజు మీదే ఉంది. త్యాగరాజు బోల్డ్ కీర్తనలు రాశాడు రామదాసు మీద. అలాగే నిందా స్తుతి శతకాలు 3 వచ్చాయి. అంటే ఇతని శతకంలో నిందాస్తుతి లేదు, కానీ ఇతని కీర్తనలన్నీ నిందాస్తుతే కదా. ఆ కీర్తనల్ని చూసి వాటిని ఇలా కూడా రాయొచ్చా, మనం ఇలా కూడా చెప్పుకోవచ్చా, మనం స్వయం విషయాలు, మన సొంత విషయాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చా అన్న దానితోటి భావనలతోటి నిందాస్తుతి శతకాలు 3 శతకాలు వచ్చాయి. కవుల మీద, వాగ్గేయకారుల మీద కూడా రామదాసు ప్రభావం ఇంత అని చెప్పలేం. చాలా ప్రభావం చూపిన వ్యక్తి రామదాసు. వాగ్గేయకారుడు, వాక్కుని గేయాన్ని సంధించినవాడు, భజన సాంప్రదాయానికి విలువిచ్చినవాడు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, కలియుగంలో భజనే ముఖ్యం అని చెప్పేసి, పాడుకోవడమే ముఖ్యం. పైగా ఈ భజన సాంప్రదాయం ఎందుకు అవసరమైంది అంటే, వీళ్ళందరూ సాయంకాలం ఓ చోట కూర్చుని వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి. అందుకని
సాయంకాలం రాత్రుల వేళ ఒక చోట కూర్చుని ఆ దీపం సెమ్మె పెట్టుకుని దాని చుట్టూ తిరుగుతూ ఈ కీర్తనలన్నీ పాడుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలను వెళ్ళబోసుకుంటూ, కష్టం వచ్చినప్పుడు కష్టపడకులే ఎన్నాళ్ళు కొన్నాళ్ళుగా అయిపోతుందిలే అంటూ ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ ఈ భజన సాంప్రదాయ కీర్తనల్ని వాళ్ళు అనుసరించారు. ఈ భజన సాంప్రదాయం కీర్తనలు తీసుకొచ్చిన ప్రభావం చూసి త్యాగరాజు తను కూడా దివ్యనామ సంకీర్తనలు రాశాడు. ఆయన చాలా కీర్తనలు రాశాడు సంగతులతోటి, పల్లవి అనుపల్లవి చరణంతో. కానీ రామదాసు రాసిన ఈ భజన సాంప్రదాయ కీర్తనలు అతనికి చాలా నచ్చాయి. ఎందుకంటే మామూలు సామాన్య జనానికి పాడుకోవడానికి పాటలు ఉండాలి కదా అని అతను దివ్యనామ సంకీర్తనలు సేవ చేస్తున్నప్పుడు, భగవంతుడికి సేవ చేస్తున్నప్పుడు అవన్నీ రకరకాల సేవలకి అన్వయిస్తూ దివ్యనామ సంకీర్తనలు త్యాగరాజు రాసి తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. అలాగే కాకుండా 2, 3 కీర్తనల మధ్యలో కూడా రామదాసు పేరు చెప్తాడు. రామదాసు అంతటి భక్తుడిని కాదు నేను అంటాడు కొన్ని చోట్ల. ఈ విధంగా సాహిత్య ప్రభావం ఎంతో ఉంది సాహిత్యం పైన, కవుల పైన, వాగ్గేయకారుల పైన, రచయితల పైన రామదాసు ప్రభావం చాలా ఉంది. అది మనం ఇంకా తరచూ మనం ఈ కీర్తనలు తీసుకుని గమనిస్తూ ఉంటే చాలా విషయాలు ఇంకా బయటపడుతూ ఉంటాయి. ఇంకా ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే రామదాసు ఆనంద భైరవి రాగానికి కర్త, ఆనంద భైరవి రాగాన్ని సృష్టించాడు అని చాలా మంది రాసేస్తున్నారు. ఆనంద భైరవి రాగాన్ని రామదాసు సృష్టించాడు అని. కానీ ఇది ఎవరు ఒప్పుకోరు. కారణం ఎందుకు ఒప్పుకోరు అంటే ఇక్కడ ఏమైందంటే అన్నమాచార్యే ఆనంద భైరవి రాగాన్ని ఎన్నో కీర్తనలకు ఉపయోగించాడు. అన్నమాచార్య తర్వాత వచ్చిన రామదాసు ఆనంద భైరవి కర్త అంటే ఎలా అవుతుంది? అవదు కదా. సంగీతం వాళ్ళు ఒక రకంగా రాసేస్తున్నారు, సాహిత్యం వాళ్ళు ఒక రకంగా రాసేస్తున్నారు. ఆశ పుట్టినే శ్రీరాములతో, ఎందుకు కృపరాదు శ్రీరామ, తెలియకనే మోసపోతనే, ఇలాంటివన్నీ కూడా ఎన్నో కీర్తనలు. కంటి శుక్రవారం నాడు అంటూ అన్నమాచార్య సుమారుగా 20 కీర్తనలు ఆనంద భైరవి రాగంలో రాశాడు. రామదాసు కూడా చాలా కీర్తనలు ఆనంద భైరవి రాగంలో రాశాడు. ఎందుకని ఆనంద భైరవి రాగంలో రాశాడంటే భజన కీర్తనలకి, భజన సాంప్రదాయానికి ఆనంద భైరవి రాగం చాలా చక్కగా అమరుతుంది. అంత మాత్రాన రామదాసు ఆనంద భైరవి రాగానికి కర్త అంటే ఎలా అవుతుంది? సంగీతం ఒకవైపు ప్రయాణం చేస్తోంది, సాహిత్యం ఒకవైపు ప్రయాణం చేస్తుంది. అందుకని ఈ విషయాన్ని కొంచెం చూసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆనంద భైరవి కర్తగాడు అనేక కీర్తనలు రామదాసు ఆనంద భైరవి రాగంలో రాసి మన సంగీత పరమార్థం ఏమిటి? ఆనందాన్ని కలిగించడమే కదా సంగీతాన్ని పరమార్థం. అది కాస్త నిలిపించినవాడు రామదాసు. అతనికి మన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక విషయం గురించి మాట్లాడుకుందాం.